ఏలూరు జిల్లా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా నూజివీడు టౌన్ రూరల్ పోలీస్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేసిన పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ట్రిపుల్-ఐటీ విద్యార్థులు సేకరించిన బ్లడ్ ను రెడ్ క్రాస్ సంస్థ ద్వారా తలసేమియా వ్యాధి బాధితులకు పంపించనున్నట్లు తెలిపిన డీఎస్పీ ప్రసాద్. ప్రతి సంవత్సరం 21 అక్టోబర్ పోలీసు అమరవీరుల యొక్క సంస్మరణ దినం మనం జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే 1959లో సియాచిన్ గ్లేషియర్ దగ్గర లడఖ్లో సిఆర్పిఎఫ్ జవాన్లు ఒక 10 మంది మన యొక్క దేశ సరిహద్దులో చైనా ముష్కరుల మీద బాగా యుద్ధం చేసి వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించారు. ఆ అర్పణకి సంబంధించి ఆ ఖ్యాతికి వాళ్ళ సంస్మరణ చేసుకోవడానికి, అలాగే పోలీసు అమరవీరులు ఎవరైతే తమ ప్రాణాలని మన సమాజం యొక్క రక్షణలో త్యాగం చేస్తారో వాళ్ళ యొక్క పేర్లని, వాళ్ళ యొక్క త్యాగదనతని మనము ఎప్పుడు సంస్మరణ చేసుకోవడానికి 21 అక్టోబర్ని ఎప్పుడు మనం అమరవీరుల సంస్మరణ దినం కింద మనం జరుపుకుంటున్నాము. ఈరోజు మన నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ ఇలాకాలో ఉన్న మండలాల్లో ఉన్న మన ఆటో డ్రైవరు మిత్రులు, అలాగే ట్రిపుల్-ఐటీ స్టూడెంట్స్ మరియు పోలీసు ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ వీరందరూ ఈ రక్తదాన శిబిరం గురించి ఈరోజు మన యొక్క నూజివీడు ఆసుపత్రిలో రక్తదాన శిబిరంలో హాజరయ్యారు. ఈ రక్తదాన శిబిరానికి సంబంధించి మన ఏలూరు నుంచి కొలి రమణ గారు దీన్ని కోఆర్డినేట్ చేశారు. రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించి చేశారు. ఏదైతే ఇప్పుడు ఈ యొక్క బ్లడ్ ఇస్తున్నామో మనం ఈ తలసీమ ఈ యొక్క పేషెంట్స్ కి ఈ యొక్క బ్లడ్ వెళ్ళేటట్టుగా అది ఏర్పాటు చేస్తున్నారు. ఈ చక్కటి కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు.